హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధీర్ మావతి, స్పోర్ట్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్. రేపు రాజీవ్ గాంధీ ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ హైదరాబాద్లో అంత ఎక్సైటింగ్గా ఉండవచ్చు. ఫస్ట్ మ్యాచ్ ఎలానైతే కొనసాగిందో అగెన్స్ట్ రాజస్థాన్ రాయల్స్, ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్ కైండ్ ఆఫ్ మ్యాచ్ టుమారో. మేబీ అంత హైయెస్ట్ స్కోర్ ఉంటుందా లేకుంటే అంతకంటే పెద్దగా ఉంటుందా, వీ డోంట్ నో, బికాస్ హైదరాబాద్లో వికెట్స్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్లో ఉంటాయి, మనందరికీ తెలిసిందే. అండ్ లాస్ట్ ఇయర్ కూడా 270s ప్లస్ స్కోర్ చేసాం. అండ్ ఈ సంవత్సరం ఫస్ట్ మ్యాచ్లోనే హైదరాబాద్ 286 స్కోర్ చేశారు. అండ్ దే కేమ్ వెరీ నియర్ టు స్కోరింగ్ 300, అండ్ దట్ కుడ్ బెన్ ఫెంటాస్టిక్. బట్ లాస్ట్ ఓవర్లో సందీప్ శర్మ చాలా చక్కటి బౌలింగ్ కనబరిచాడు. సో నేను అనుకుంటా రేపు జరిగే మ్యాచ్ లో లక్నో పైన చాలా ప్రెషర్ ఉంటుంది. అండ్ లక్నో టీం బ్యాటింగ్లో పర్వాలేదు కానీ బౌలింగ్లో వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ లేదు. సో దాన్ని నేను అనుకుంటాను హైదరాబాద్ వాళ్ళు ఎక్స్ప్లైట్ చేస్తారా, బికాస్ ఎవ్రీ బ్యాటర్ ఈజ్ ఇన్ టెర్రిఫిక్ ఫామ్. అభిషేక్, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వచ్చిన తర్వాత ఒక స్పెషల్ ఫ్లేవర్ అనేది ఏర్పడింది బ్యాటింగ్లో కూడా. అండ్ నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, ఎవ్రీబడి ఈజ్ చిప్పింగ్ ఇన్ యాక్చువల్లీ. అండ్ కమిన్స్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు, మనందరికీ తెలిసిందే. అండ్ దెవ్ గట్ ఎ ఫెంటాస్టిక్ బౌలింగ్ సైడ్ ఆల్సో. బౌలింగ్ యూనిట్లో కూడా కమిన్స్, షమీ, హర్షల్ పటేల్, జంపా, రాహుల్ చహర్, వీళ్ళందరూ కూడా ఆల్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినటువంటి ప్లేయర్స్ కనుక ఐ థింక్ కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది లక్నో పైన. లక్నో మెయిన్ వీక్నెస్ బౌలింగ్ క్లియర్గా కనబడింది. ఫస్ట్ మ్యాచ్లో ఢిల్లీ అగెనిస్ట్ చాలా స్ట్రగుల్ అయినారు. వాళ్ళ ప్లేయర్స్ ఇంకా ఇంజరీతోటి బాధపడుతున్న వాళ్ళు తిరిగి రాలేదు. ఆవేష్ ఖాన్, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ వెదర్ ఈస్ గోయింగ్ టు ప్లే టుమారో. ఆకాష్ నాడిస్తారా, ఈజ్ ఆల్సో ఇంజరీ లిస్ట్లో ఉన్నాడు. అండ్ మయాంక్ యాదవ్ మొదలే దూరం అయిపోయినాడు. మోషన్ ఖాన్ ఈజ్ ఇంజర్డ్ యాక్చువల్లీ. అండ్ అసలు యాక్చువల్గా ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఎందుకు ఒక ఫారిన్ బౌలర్ ఆడించలేదో ఇట్ వాజ్ బిట్ కన్ఫ్యూజింగ్ ఆల్సో. ఎందుకంటే ఆల్ 4 బ్యాటర్స్ కూడా మీకు ఫారినర్సే ఆడారు. అండ్ మాక్రమ్ అఫ్ కోర్స్ ఈ డింట్ పర్ఫార్మ్ దట్ మచ్ అంత, బట్ ఈ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు అగ్రీ దట్ ఫోర్ ఫారిన్ బ్యాటర్స్ ఆడడంతో కనీసం వాళ్ళ స్కోర్ అయినా చేయగలరు 200+. ఎందుకంటే ఇండియన్ బ్యాటర్స్లో అందరూ కూడా సింగిల్ డిజిట్లోనే అవుట్ అయినారు. కెప్టెన్ వాజ్ డక్అవుట్. అండ్ మిగతా వాళ్ళు ఎవరు కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబచ్చలేదు. షాబాజ్ అహ్మద్ కానివ్వండి, శార్దుల్ ఠాకూర్ కానివ్వండి, బదోని, దే ఆల్ డిసప్పాయింటెడ్ యాక్చువల్లీ. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఒక్క చేంజ్ ఏదైనా చేసి ఒక ఫారిన్ బౌలర్ని తీసుకువచ్చినట్టయితే టిల్ ది ఇండియన్ బౌలర్స్ గెట్ ఫిట్, ఐ థింక్ ఇట్ కెన్ వర్కౌట్ ఫర్ దెమ్. బికాస్ బిష్నాయ్, రతి అండ్ సిద్ధార్థ్ వీళ్ళందరూ కూడా స్పిన్నర్స్ యాక్చువల్లీ. అండ్ ప్రిన్స్ స్ట్రగల్డ్ ఆల్సో. అండ్ శార్దుల్ ఓన్లీ 2 overs బౌలింగ్ చేశాడు ఫస్ట్ ఓవర్లో వికెట్స్ 2 తీసుకున్న తర్వాత. సో ఐ థింక్ ఈ యూజ్డ్ లాట్ ఆఫ్ బౌలర్స్. అండ్ రిషబ్ పంత్ క్యాప్టెన్స్ కూడా అంత ఇంప్రెసివ్గా కనబడలేదు ఫస్ట్ మ్యాచ్లో. సో నేనేమనుకుంటానంటే ప్రెషర్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే బౌలింగ్లో చాలా వీక్గా కనబడుతున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి టీమ్స్లో ఏదైనా ఎట్ ప్రజెంట్లో అంటే వాళ్ళ ఇంజరీ ప్లేయర్స్ తిరిగి వచ్చేంత వరకు అయితే ఐ థింక్ కొంచెం వీకెస్ట్ సైడ్గానే కనబడుతుంది. అండ్ బ్యాటింగ్లో ఆఫ్ కోర్స్ మిచెల్ మాస్ అండ్ పూరన్, దే వర్ అవుట్ స్టాండింగ్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. అండ్ చాలా చక్కటి బ్యాటింగ్ కనబరిచారు వాళ్ళు. 250s కూడా స్కోర్ చేయడం చూసాం వాళ్ళు, 70+. అండ్ వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం లేదు, బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ లేవు కానీ, బట్ బౌలింగ్లోనే నేను అనుకుంటాను కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు కనుక కొన్ని చేంజెస్ చేసుకోవాలి. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ హైదరాబాద్స్ బ్యాటింగ్, ఐ థింక్ లాస్ట్ ఇయర్ లాగానే ఫస్ట్ మ్యాచ్లో మరొకసారి వాళ్ళ రుచి చూపించారు. అండ్ దిస్ ఇయర్ యాక్చువల్లీ వాళ్ళు మెయిన్గా టార్గెట్ పెట్టుకునేది ఏంటంటే 300 స్కోర్ చేయాలి. ఎందుకంటే 300 అనేది ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు చూడలేదు. 287 సన్ రైజర్స్ లాస్ట్ ఇయర్ చేశారు, అండ్ 286 ఈ సంవత్సరం ఫస్ట్ మ్యాచ్లోనే. సో ఐ థింక్ దే డోంట్ నీడ్ టు మేక్ ఎనీ చేంజెస్. ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో ఈవినింగ్ మ్యాచ్ కనుక ఏదైనా కొంచెం డెసిషన్ తీసుకుంటారా, బీ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే వాళ్ళకు ఫారిన్ స్ట్రెంత్లో కూడా ఇంకా కమిందో మెండిస్ కూడా ఉన్నాడు ఆడడానికి. అండ్ ఈ కెన్ ఆల్సో ప్లే యాక్చువల్లీ ఇఫ్ ఎనీ కాంబినేషన్ వాళ్ళు వర్కౌట్ కావాలి అంటే. కమిందో కెన్ బౌల్ ఆల్సో లిటిల్ బిట్. జంపా ఈజ్ డూయింగ్ అ గుడ్ జాబ్ యాజ్ అ బౌలర్. బట్ కమిన్స్ ఫస్ట్ మ్యాచ్లో కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చాడు. షమీ కూడా ఇంకా మొమెంటం కనబరచలేదు ఫస్ట్ మ్యాచ్లో, ఎందుకంటే దట్ వాజ్ ఎ బెల్టర్ యాక్చువల్లీ. అండ్ రేపు కూడా అదే కండిషన్స్ ఉన్నట్లయితే అఫ్కోర్స్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ స్ట్రగల్ ఫర్ ద బౌలర్స్, స్పిన్నర్స్ అయినా పేసర్స్ అయినా. దట్స్ వాట్ వీ హెవ్ సీన్ ఇన్ దిస్ ఐపీఎల్. అందరు స్ట్రగుల్ అవుతున్నారు. అంటే బౌలర్స్కి అసలు యాక్చువల్గా ఎక్కడ కూడా ఫేవరబుల్ కండిషన్స్ కనబడలేదు, ఎక్సెప్ట్ ఇన్ చెన్నై వేర్ 150+ అనేది ఇప్పటివరకు టోర్నమెంట్లో లోయెస్ట్ స్కోర్గా చూసాం. అండ్ అదర్వైజ్ ఆల్ సెంటర్స్లో కూడా ఐ థింక్ వీ హెవ్ సీన్ బిగ్ మ్యాచెస్ చూస్తున్నాం. 200+ స్కోర్స్ చాలా చూసాం ఇప్పటివరకు ఈ 5 మ్యాచెస్లో. సో టుమారో ఆఫ్ కోర్స్ ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ ఎంటర్టైనింగ్ డే ఫర్ ది క్రౌడ్స్, అండ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే హైదరాబాద్లో కండిషన్స్ అలాగే ఉంటాయి. అండ్ నో రెయిన్ థ్రెట్ యాక్చువల్లీ. అండ్ రెయిన్ థ్రెట్ ఉన్నప్పుడు కూడా రెయిన్ పడలేదు ఇప్పటివరకు. సో చాలా అద్భుతంగా ఎక్సైటింగ్గా కొనసాగుతున్నాయి మ్యాచెస్.
అండ్ నిన్నటి మ్యాచ్లో మనం చూసాం శ్రేయస్ అయ్యర్ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ. శ్రేయస్ అయ్యర్ అసలు యాక్చువల్గా తన సెంచరీ చూసుకోకుండా రన్స్ వస్తున్నప్పుడు ఈ ఎంకరేజ్ ద బ్యాటర్ యాక్చువల్లీ. అండ్ శశాంక్ ఏమన్నాడంటే ఈ వాజ్ నాట్ లుకింగ్ ఎట్ ద స్కోర్ బట్ ఈ వాజ్ జస్ట్ హిట్టింగ్ ఎవ్రీ బాల్ అండ్ దట్స్ వాట్ దే వాంటెడ్ ఆల్సో. 17th నుంచి 20th ఓవర్ వరకు అసలు యాక్చువల్గా 4 బాల్స్ మాత్రమే ఫేస్ చేశాడు. ఈ వాజ్ స్టాండర్డ్ అయిపోయినాడు 97. బట్ దట్స్ నాట్ ఇంపార్టెంట్. సో కావాల్సింది ఏంటంటే టీంకు మ్యాచ్లో విక్టరీ అనేది ఇంపార్టెంట్ అండ్ అలాగే ఆడాలి. సో హైదరాబాద్లో కోర్స్ ఇప్పటివరకు అయితే ఒక సెంచరీని చూసాం ఫస్ట్ మ్యాచ్లోనే ఇషాన్ కిషన్ను. అండ్ ఇఫ్ వీ కెన్ కంటిన్యూ దట్ ఫామ్, ఎందుకంటే ఇంగ్లాండ్ ఇప్పుడు టూర్ ఉంది, ఏ టూర్లో కూడా చాలామంది ఇంక్లూడ్ అయ్యేలాగా కనబడుతున్నారు. ఇషాన్ కిషన్ వీళ్ళందరినీ కూడా లిస్ట్లో పెట్టారు. సో ఐ థింక్ ఇట్స్ విల్ బి గుడ్ ఫర్ దెమ్ బికాస్ ఈశాన్ ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా రోజుల నుండి కొంచెం కాంట్రవర్సీస్ ద్వారా దూరం అయిపోయినాడు అండ్ ఈజ్ ఇన్ టెర్రిఫిక్ ఫామ్ అండ్ ఇఫ్ హీ కంటిన్యూస్ ద సేమ్ ఫామ్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ హిమ్, గుడ్ ఫర్ ఇండియా ఆల్సో. సో వి విష్ బోత్ టీమ్స్ ఆల్ గుడ్ లక్ టుమారో.